ఒక సాక్ష్యాన్ని వివరిస్తాను. చాలా మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈ సాక్ష్యం అమ్మాయి మీకు కూడా పుస్తకాలు మూసే నువ్వు ఇలా చూడాలి. నాకు కాదు, అందరూ కూడా ఇలా చూడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు యవనస్తులు కదా. ఒక పెండ్లు కుమారుడు వివాహానికి వస్తే ఆడు సొట్టోడో గుడ్డోడో తేల్చుకోవటానికి ఎలాగైతే చూస్తారో అలాగే ఆశతో చూడాలి. అవునా కదా మరి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన ఎవరు? నేనా? ఎవరు? పెండ్లి కుమారుడని యేసయ్య ఒక దినమును మిమ్మల్ని వివాహం చేసుకుని వధువు వలె దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళే సమయం ఆసన్నమైపోయింది. జాగ్రత్తగా వినండి. ఒక యవనస్తుడు మద్రాసులో ఒక మంచి యూనివర్సిటీలో చదువుతున్నాడు. బాగా చదువుకున్నవాడు, కాలేజీలో బాగా టాలెంట్ ఉన్నవాడు, మంచి అందగాడు. అర్థమవుతుందా? మంచి అందగాడు, సౌందర్యవంతుడు, సరాసరి ఉన్నటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి. నలుగురితో మంచిగుండేవాడు. అందరూ చైర్మన్లు, డైరెక్టర్లు, మాస్టర్లు అందరూ కూడా అతనికి ఎంతగానో మెచ్చుకుంటారు అతను చదివే చదువుని బట్టి. అలాగే ప్రైవేట్గా కూడా ఒక జాబ్ చేస్తున్నాడు. ఇతనికి క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. కొంతమంది 2-3 అమ్మాయిలు కూడా స్నేహితురాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అప్పుడప్పుడు ఇంత మంచిగా ఉంటావు కదా, ఇంత టాలెంట్ ఉంది కదా నీ దగ్గర, అందరితో అయితే మంచిగా అనిపించుకుంటావు కదా, మా దగ్గర మంచి దేవుడు ఉన్నాడు, ఆయన గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే ఇంకా మంచిగా దేవుడు నిన్ను మలుస్తాడు అని ఈ యొక్క ఫ్రెండ్, ఈ స్నేహితుడు చెప్పడం జరిగింది. అలా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలను బట్టి, వాటికి కాఫీకి వెళ్ళినప్పుడు, టిఫిన్కి వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో చెప్పడాన్ని బట్టి ఎందుకైనా మంచిది, ఇది చదివితే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చినప్పుడు అదే రోజు ఒక బైబిల్ ఇచ్చి, ఇలాగ ఒక బైబిల్ తెరిచి నీకు ఏ మాట కనపడితే ఆ మాట నువ్వు చదువు, దాన్ని నమ్ము, విశ్వసించు, అది నీ జీవితాన్ని మారుస్తుందని ఈ యొక్క క్రిస్టియన్ అబ్బాయి చెప్పడం జరిగింది. సరే ఆ బైబిల్ తీసుకున్నాడు. సరే ప్రయత్నం చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. పండుకునే ముందు ఎందుకో చూద్దాం అసలు ఏముంటుందో తెరిచి చూద్దాం, ఏం మాట్లాడతాడో. అది మాట్లాడే దేవుడు అంటారు, గొప్ప దేవుడు అంటారు, ప్రేమ కలిగిన దేవుడు అంటారు. చూద్దామని చెప్పేసి బైబిల్ తెరిచాడంట. బైబిల్ తెరిస్తే మత్తయి సువార్తలో ఒక మాట కనబడుతుందంట. ఏమని? నీ చెంప మీద ఒకటి కొడితే, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం ప్రయాణం చేయి అన్న మాట కనబడ్డదటండి. ఆ మాట చదివాడంట. చదివేసి మూసేసాడు బైబిల్. ఇంకేం చదవాలా. మరుసటి రోజు మామూలుగా రెడీ అయ్యి కాలేజీకి వచ్చాడంట. ఈ క్రిస్టియన్ అబ్బాయి కూడా కాలేజీకి వచ్చాడు. కాలేజీకి క్లాస్లోకి వెళ్ళక ముందు కాలేజీకి వచ్చినట్టునే ఆ 3 అమ్మాయిలతో, ఈ స్నేహితుడితో కలుసుకొని 1 నిమిషం మాట్లాడి క్లాసులకు వెళ్ళడం వాళ్ళకి అలవాటు. మొట్టమొదటిగా ఆ యవనస్తుని కలుసుకున్నాడంట. కలుసుకున్నప్పుడు ఈ క్రిస్టియన్ యవనస్తుడు అడిగాడట, రాత్రి నీకు బైబిల్ ఇచ్చాను కదా, నువ్వేమైనా బైబిల్ తెరిచావా అని అడిగాడట. తెరిచాను, చదివాను అన్నాడట. చదివితే బైబిల్ ఏం చెప్పింది అన్నాడంట. ఏమడిగాడు? బైబిల్ ఏం చెప్పింది అడిగాడు. పటా 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 ఆకొండగా 10 దెబ్బలు కొట్టాడంట చెంప మీద. ఎవరినే? క్రిస్టియన్ అబ్బాయిని, బైబిల్ చదివిన స్నేహితుడు, కాలేజీలో మంచి టాపరు, ఫటా 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 అని కొట్టాడంట. వాడేం చేశాడని తెలుసా? వెంటనే ఫటా 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 మరి నేను కొట్టాడంట. అప్పుడు ఇతను అన్నాడంట, సారీరా, ఏదో ఎమోషన్లో వచ్చి నేను కొట్టాను కాబట్టి నీ చేత నేను దెబ్బలు తిన్నాను, ఐఎమ్ వెరీ సారీ అని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి 2 క్రైస్తవ అమ్మాయిలు, 1 హిందూ అమ్మాయి, 3 అమ్మాయిలు కూడా స్నేహం ఉందని చెప్పాను కదా ముందే.
క్రైస్తవ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. జాతకం వినండి, క్రైస్తవ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడంట. ఇతనంటే యమా పిచ్చి ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే టాలెంట్ పర్సను, అందమైన వాడు. సార్లో, డైరెక్టర్లో, చైర్మన్లు అందరూ కూడా ఇతని గురించి చెప్పుకుంటారు. ఆ యూనివర్సిటీ టాపరు. వినండి, అడుగుతాను మిమ్మల్ని, తల కుంచుకున్నా ఇటు అటు తిరిగినా అడుగుతాను, మళ్ళీ చెప్పాలి ప్రశ్నలు. ఓకే, ఒక క్రిస్టియన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. మొట్టమొదటిగా ఇద్దరిలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఈరోజు నీతో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడట. ఈరోజు నీతో సినిమాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నీతో వెళ్ళాలనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడంట. ఆ అమ్మాయిందంట, కళ నిజమా? నేను వింటుంది నిజమేనా? నిజమే చెప్తున్నాను. ఎక్కడికి రమ్మంటావు? ఎప్పుడు రమ్మంటావు? ఎలా తీసుకెళ్తావు? నేను రావడానికి సిద్ధం. ఇంతకంటే గొప్ప భాగ్యమా? ఎన్నాళ్ళ నుంచి నీ కోసం, ఈ మాట కోసం లోపల ఉంచుకుని ఎదురు చూస్తున్నాను అన్నదట. మరి మీ అమ్మ నాన్న అడిగారనుకో ఏం చెప్తావు అన్నాడంట. మీ అమ్మా నాన్న అడిగారనుకో ఏం చెప్తావు అన్నాడంట. ఎక్స్ట్రా క్లాస్లో ఉన్నాయని చెప్తున్నదంట. సరే నువ్వు రెడీ అవ్వు, నేను ఫోన్ చేస్తానని వెళ్ళిపోయాడు. రెండో క్రిస్టియన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఏమండోయ్, ఎక్కడికి వెళ్ళాడు? రెండో క్రిస్టియన్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఎలాగైనా సరే నిన్ను సినిమాకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు నాతో వస్తావా అన్నాడంట. ఎగిరి గంతేసిందంట, ఎగిరి గంతేసి గిల్లిందంట అబ్బాయిని. నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? ఎందుకంటే మనలాగా నాలాగా నల్లోడు కాదు, మంచి అందమైన వాడు, మంచి టాలెంట్ పర్సను, కాలేజ్ అంతా టాపరు, అర్థమవుతుందా? మంచి అందమైన వాడు. ఏంటి, అందమైన వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరున్నారా? ఎవరైనా సరే అందమైన వాడిని ప్రేమిస్తారు. కానీ అందము, మోసం, సౌందర్య, వ్యర్థమైన సంగతి వాళ్ళకి తెలియదు. కొన్నాళ్ళకి తెలుస్తుంది ఇద్దరు పిల్లలు పుట్టాక. దేవుని స్తోత్రం కదా. మరి అందం అంతా పోతుంది, సందం పోతుంది, సున్నం రాసుకుని తిరుగుతుంటారు. ఏమంటే ఈ అమ్మాయి ఎగిరికొని తెస్తుందంట. ఎంత గొప్ప మాట చెప్పావు. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి, నువ్వు టాపర్గా ప్రతి క్లాస్లో వస్తున్న దగ్గర నుంచి కూడా నీ మీద గురి పెట్టాను నేను. కానీ ఈరోజు నిజంగా నా దేవుడు చాలా గొప్పవాడు. నా దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు వచ్చి నన్ను సినిమాకు వస్తావని అడిగించాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఆ అమ్మాయి కూడా అడిగాడంట. మరి మీ నాన్నగారు, అమ్మగారు కానీ ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏం చెప్తావు అని అన్నాడంట. మా కాలేజీలో స్ట్రైక్ జరుగుతుంది, ఆ స్ట్రైక్ నిమిత్తం ఆపేశారు, బస్సులు కూడా లేవు, మా కాలేజీ ప్రిన్సిపాల్ గారే దేబెట్టారని చెప్తాను, తర్వాత నువ్వు దేబెట్టినా కానీ అని చెప్పిందంట. చూసారా, అంటే దీనికి దేని సాదృశ్యం అంటే, ఒక మైల్ రమ్మంటే 2 మైళ్ళు వస్తానంటున్నారు వీళ్ళు, 100 మైళ్ళు కూడా వస్తానంటున్నారు. మీకు అర్థమైందా? వస్తానంటారు లేదా? ఎవరి పిల్లలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అతను ఒక మాట అన్నందుకు వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా చెప్పేసి బహు దూరానికి తీసుకెళ్ళిపోతాను మనవాడిని. సరే, హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఆ అమ్మాయి కూడా ఇతనంటే ఇష్టమే. అందమైనటువంటి ఎవరు ఇష్టపడరండి? ఇప్పుడు ఇలా ముఖాలు మూసేస్తారు, కానీ అందమైనట్టు కనపడతాయి. ఇంత బాగున్నాడు రా బాబోయ్, ఏ తల్లి కన్నదో బాబో, ఎలా చెక్కాడు రా దేవుడు
అని ఆడవాళ్ళ కోసం మగోళ్ళు, మగోళ్ళ కోసం ఆడవాళ్ళు ఆరాట పడిపోతుంటారు. ఇంకా స్పీడ్గా నడిచేద్దాం, మళ్ళీ చూద్దాం, మళ్ళీ దొరుకుతాడో దొరకడు. సరే హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. అమ్మాయి మధులత, ఈరోజు నీతో నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, నిన్ను సినిమాకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, వస్తావా అని అడిగాడంట. రావాలని ఉంది కానీ చాలా భయం వేసేస్తుంది అందంట. ఏమంది? రావాలని ఉంది కానీ చాలా భయం వేసేస్తుంది నాకు అందంట. ఏమ్మా ఎందుకురా అంత భయం అన్నాడట. నేనేం మంచివాడిని కదా, నేనేం అందమైన వాడిని కాదా, నేనేమో నేను మోసగిస్తానన్నా, కేవలం సినిమాకే కదా రమ్మంటున్నాను అన్నాడట. ఇంకా లోతుగా తెలుసుకుందామని. ఆమె అందంట, మా కుటుంబము చాలా పరువు గల కుటుంబము, నీతిగా బ్రతికే కుటుంబము, మా తల్లిదండ్రులు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. నేను ఇలాగ చిన్న తప్పు చేసిన తెలిస్తే నా కుటుంబం అంతా విషం తాగి చనిపోతుంది. క్షణ సంతోషం కోసం, ఈ క్షణం ఆనందం కోసం 2 గంటలు నీతో సినిమాకి వచ్చి నీతోని సినిమాతో ఆనందించడం కోసం నా కుటుంబాన్ని మరణానికి అప్పగించుకునే మనసు నాకు లేదయ్యా. ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ సారీ. నిన్ను బాధ పెట్టుంటే క్షమించమని చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు ఎవరు యోగ్యులు చెప్పండి, ఎవరు యోగ్యులు చెప్పాలి మీరు. ఇప్పుడు విన్నారు కదా, ఎవరు యోగ్యులు? ఏ భక్తి లేకపోయినా తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళ కష్టాన్ని గమనించి వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి తన కోరికను చంపుకొని నీతిని నిలబెట్టిన ఆమె ధన్యురాలు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అవునా కదా? అప్పుడు ఏం చేశారని తెలుసా? మీరు ముగ్గురు, ఈ అబ్బాయి, మీరు నలుగురు కలిసి క్యాంటీన్లో ఉండండి, 5 నిమిషాలు వస్తానంట. ఇంటికి వెళ్ళిపోయాడు, బైబిల్ తీసుకొచ్చి ఆ బల్ల మీద పెట్టాడు బైబిల్. పరా 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 అని చింపేయాడంట బైబిల్ని టేబుల్ మీద చింపేసి క్యాంటీన్లోకి వెళ్ళి అగ్గిపెట్టేట్టుకొచ్చి టేబుల్ మీద అగ్గిపొలేసాడు. బగ 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 మండుతుంది బైబిల్. దానికి కారణం ఎవరు చెప్పండి మీరు? దానికి కారణం దైవ సేవకులా? క్రైస్తవులు కారణం. దాన్ని నమ్మిన ప్రజలే ఆ తగలబడ్డానికి కారణమయ్యారు. నీ వల్లనే కదా నా నామము అనుజనుల మధ్య దూషింపబడుతుంది. తగలబడిన తర్వాత ఎందుకు అలా తగలబెట్టావు, ఎందుకు అలా చింపావు అని అడుగుతున్నారంట. ఎందుకో తెలుసా? మీ బైబిల్ చదవమన్నా చదివాను, అదేం చెప్తుంది తెలుసా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమంటుంది. నీ చెంప మీద కొడితే తిరిగి నా చెంప మీద 10 దెబ్బలు తీర్చుకున్నావు నువ్వు. అంటే ఈ బైబిల్ చదవడానికే తప్ప అనుసరించడానికి పనిచేయదని అర్థమైంది నాకు. అనుసరించడానికి పనిచేసేది అయితే మీరు అనుసరిస్తారు కదా దాన్ని. మీరు అనుసరించలేనప్పుడు నన్ను ఎందుకు చదవమంటున్నారు? 2 అమ్మాయిల్ని సినిమాకి రమ్మంటే నాతో పాపం చేయడానికి రావడానికి సిద్ధపడిపోయారు. ఇష్టమైనప్పుడు ఇంకేమైనా చేయడానికి సిద్ధపడతారు, అంతే కదా? అలాగే కదా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇష్టమై వెళ్ళి సినిమాలకి వెళ్ళి, బర్గర్లకు వెళ్ళి, ఐస్ క్రీమ్లకి వెళ్ళి, సెల్ ఫోన్లు కొనిపించుకుని, డ్రెస్సులు కొనిపించుకుని, చున్నీలు కొనిపించుకుని, గాడిద గుడ్డు కొనిపించుకుని, భవిష్యత్తును పాడు చేసుకుని, 3 నెలల్లో పెళ్లి చేసుకుని 6 నెలలకి ఇడిపోయి మళ్ళీ తల్లిదండ్రుల మీద మచ్చ తీసుకొచ్చి ఇలాగే కదా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ బైబిల్ కేవలం చదవడానికి తప్ప అనుసరించడానికి పనిచేయదని నేను తెలుసుకున్నాను. వీళ్ళని రావాలని ఉందంటే 100 విషయాలు వాళ్ళలో ఉన్న దుర్మార్గ కోరికలు వాళ్ళు బయట పెట్టారు వాళ్ళు. అలాంటప్పుడు ఈ బైబిల్ మీ దగ్గర ఉండడం మంచిది కాదు, నేను చదవడం కూడా మంచిది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ బైబిల్ చదవడానికే తప్ప మనుషులు మార్చేది కాదని అర్థమైంది. అందుకే దీన్ని తగలబెట్టేస్తున్నానంట. సరే, ఈ సందర్భం అయిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ బైబిల్ తగలబెట్టిన రాత్రి నుంచే ఒక అందమైన అమ్మాయి, ఇంతవరకు ఎవరు అందమైన వారు అమ్మో చెప్పాలి, మీరు విన్నారు కదా. ఇంతవరకు ఎవరు అందమైన వాళ్ళు? ఆ కాలేజీకి ఫస్ట్ వచ్చిన ఇతనే అందమైన వాడు. కానీ
ఆ బైబిల్ తగలబెట్టిన రాత్రి ఇంటికి వెళ్ళి పండుకున్న తర్వాత కలలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుందంట. ఇప్పటివరకు అలాంటి అమ్మాయిని చూడలేదు ఎక్కడండి ఇతను. అంత అందమైన అమ్మాయి, సౌందర్యమైన అమ్మాయి అతనికి కనబడింది. ఎవరి అమ్మాయి నన్ను కలవరం చేస్తుంది? ఆ అమ్మాయినే మనసులో పెట్టుకుని కాలేజీకి వెళ్ళడం, ఆ అమ్మాయినే మనసులో పెట్టుకుని రాత్రి నిద్రపోవడం, నిద్ర రాకపోవడం, తర్వాత నిద్రపోవడం, తర్వాత మళ్ళీ అదే అమ్మాయి వచ్చి కలవరం చేయడం. ఇలాగా ఒక నెల రోజులు కళ్ళకు వచ్చిందంట అమ్మాయి. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితము ధన్యమవుతుంది. ఈ అమ్మాయి ఎవరో నాకు నిజంగా కనబడితే బాగున్ను అనుకున్నాడట. నెల రోజుల తర్వాత ఒకరోజు ఆయన త్రోవలో కాలేజీకి ప్రయాణం చేస్తుండగా అతని ముందు ఒక మంచి అందమైన అమ్మాయి నడిచి వెళ్తుందట. నడిచి వెళ్తున్నప్పుడు రోజు చూసే అమ్మాయిని మనం చూసినప్పుడు కొంచెం వెనకాల పాటు ముందు పాటు అంతా కూడా మనం కొంచెం గమనించగలం కదా, పొడవు ఎత్తు ఇదంతా కూడా. అలాగే నేను కళ్ళలో కనపడుతున్న అమ్మాయిలాగే ఉందేంటి అమ్మాయి చూస్తుంటే అనిపించిందంట. గబ్బగా నడుచుకెళ్ళి ముఖం వైపు ఇలా చూసాడట. కానీ అమ్మాయి మాత్రం ముఖం పైకి ఎత్తలేదట, ముఖం దించుకుని నడిచి వెళ్ళిపోతుందట. ఏం చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు అని ఏం అడగలేదట, మౌనంగా నడుచుకుని వెళ్ళిపోతున్నాడు. గుండె బద్దలైపోయింది మనోడికి. నా కళలో కనిపించే అమ్మాయి ఈ అమ్మాయే. ఇక ఎంతకంటే నాకేం కావాలి, ఈ సాన్స్ విడిచిపెట్టకూడదని ఆ అమ్మాయి వెనకాలే నడుచుకుని వెళ్ళిపోయాటండి. నడుచుకుని వెళ్ళిపోతే ఒక విలేజ్లోకి వెళ్ళింది, ఒక గ్రామంలోకి. ఆ గ్రామంలో ఓ పాస్టర్ గారి ఇంట్లో ఉంది. ఆ పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళిందండి. వెళ్ళిపోయింది లోనికి. ఇంక ఇతను చూడలా, ఇతను వెనకాల వస్తున్నాడు కూడా గమనించలా. తండ్రి గారు పాస్టర్ గారు బయటకు వచ్చారట. బాబు ఎవరు నువ్వు, ఏంటి అమ్మాయి వెనకాల వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఎవరు మీరు అని అడిగారట. ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట అడుగుతాను, అడగమంటారా? మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాట మాత్రం మీతో చెప్పాలని ఉన్నది అన్నాడట. చెప్పు బాబు, ఇబ్బంది ఏం లేదు అన్నాడంట. మీరు ఏమనుకోకపోతే ఒక నెల రోజుల నుంచి మీ అమ్మాయి రూపం నా కళ్ళలోకి వచ్చింది. అది నిజంగా కనబడితే బాగున్నాను అనుకున్నాను నేను రాత్ర. ఈ ప్రొద్దుంటే నాకు నిజంగా కనబడింది. ఆ వెనకాలను వచ్చాను. మీరు ఏమనుకోకపోతే ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడట. ఒక నిమిషం ఉండు బాబు, ఆలోచించి మీ అమ్మాయి గారికి ఇష్టమైతే, మీకు ఇష్టమైతే నాకు పెళ్లి చేయడానికి మీకు ఇష్టమేనా అని అడిగాడట. ఒక నిమిషం ఉండని చెప్పేసి లోపలికి వెళ్ళాడంట. అమ్మా నీ వెనకాల ఒక అబ్బాయి వచ్చాడు ఇంటికి, అతను ఇలాగ అడుగుతున్నాడు, నాకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా, నువ్వేమంటావు అన్నారట పాస్టర్ గారు. డాడీ మీ ఇష్టం డాడీ అందంట. వెంటనే బయటకు వచ్చి, అబ్బాయి నీకు వివాహం చేయడం నాకు ఇష్టమే, పద అని చెప్పేసి తీసుకెళ్ళి చర్చిలోకి ఇద్దరికి వివాహం చేసేటట్టండి. పెళ్ళైపోయింది. ఆ రోజే తీసుకుని వెళ్ళిపోయాడు అత్తరింటికి. తల్లి ఉంది, తండ్రి లేడు. తల్లి మహా గయ్యాలి. తల్లి ఎవరు? మహారాక్షసి. కొడుకునే పడినవదో, కొడుకునే ప్రేమించదు. సరే వెళ్ళింది. ఏంట్రా బాబు అంటే, అమ్మ నేను ఇలాగ ఇష్టపడి చేసుకున్నాను అన్నాడు. సరే అని చెప్పేసి ఆహ్వానించింది. లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ఆ రోజు కార్యక్రమాలు మనందరూ తెలుసు కదా. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆమెతో మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడంట. అప్పటి వరకు మాట్లాడలేదంట. పెళ్లి చేసుకున్నప్పుడు మాట్లాడలేదు, ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడలేదు. ఇదిగో ఈరోజు నిన్ను వివాహం చేసుకున్నాను కనుక నీకు నేను అధికారిని ఉన్నాను, ఓకే? ఈరోజు నేను చెప్తున్న మాట నువ్వు మనసులో పెట్టుకుని నాకు విరోధంగా జీవించకుండా, ప్రవర్తించకుండా, మాట్లాడుకుంటూ ఉంటే మన జీవితకాలం ఇలాగే ఆనందంగా కొనసాగిపోతాం. ఎప్పుడైనా కానీ నేను చెప్పిన మాటని ఎదిరించినా,
తిరుగుబాటు చేసినా, నేను చెప్పిన దాన్ని నేను చేయాలని నాకు ప్రేరేపణ కలిగించిన ఆ రోజు చూస్తా నా ఉగ్ర రూపం నువ్వు. నా గురించి అప్పుడు తెలుస్తుంది, నీకు అప్పుడు దాకా తెలియదు అన్నాడంట. చూడండి ఎలా ఉంది కదా. ఏంటండి చెప్పండి అందంట ప్రేమతోటి. ఏంటండి చెప్పండి అందంట. ఈరోజు మొదలుకొని ఎప్పుడైనా చర్చికి వెళ్తానని కానీ, మా అమ్మను చర్చికి రమ్మని కానీ, నన్ను చర్చికి రమ్మని కానీ, నువ్వు ప్రార్థనకి వెళ్తానని కానీ, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నా కానీ, పాటలు పాడినా కానీ, బైబిల్ కనబడినా కానీ, ఆ మరుక్షణమే నా ఉగ్ర రూపాన్ని నువ్వు చూస్తావన్నాడంట. అలాగేనండి, అలాగేనండి. నేను మీ అమ్మగారిని రమ్మనన్ను, నేను కూడా చర్చికి వెళ్ళను, నేను బైబిల్ చదవను, పాటలు పాడను, ప్రార్థన చేసుకోను, మిమ్మల్ని ఎప్పుడు కూడా రమ్మను. ఓకే, వెరీ గుడ్. నిజంగా ఇప్పుడు నాకు నచ్చావు, నేను కోరుకున్న భార్యని దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడని నమ్ముతాను అని ఆనందించారు. అలాగే జీవితం కొనసాగిపోతుంది. అత్తగారు ఏమొచ్చి రోజు ముట్టుకాయలే అనుకున్న టైంలో పని చేయకపోతే, రోజు ఏదో మాట అన్నాం, ఆ మాట అన్నం తినే టైంకి అన్నాం, ఆకలేక ముద్ద కలుపుకొని కన్నీళ్ళు ముద్దలో పడుతూ తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సేవను జ్ఞాపకం చేసుకుంటూ, ఎక్కడ వెళ్ళిపోతే తండ్రికి అపకీర్తి అవమానం అని చెప్పేసి దిగముంచుకుని ఆ కన్నీళ్ళ భోజనం చేస్తూ అలా కాలం గడిపేసింది. అలాగా ఆమె మనసునే ఓర్చుకుంటూ 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 అత్తగారిని మార్చుకుంటూ చప్పలు కొట్టండి. అలా కాదు, మీ మౌనం అంతా ఎగిరిపోవాలి, అలా కొట్టాలి బిగ్గరగా. హల్లెలూయా. నాకేకైనా పడుతుంది, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అత్తగారిని మార్చుకుంది, కడుపు నిండా అన్నం తింటుంది, సంతోషంతో ఇద్దరు చక్కగా పనులు చేసుకుంటున్నారు. ఒకరోజు ఆమె పుట్టినప్పుడు నామకరణం చేసి, తర్వాత యవ్వన కాలం వచ్చాక బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు ఆ ఊర్లోకి వచ్చి మీటింగ్లు పెడుతున్నారు. ఈ టైంకి మీటింగ్లు పెట్టే టైంకి 5 ఏళ్ళు గడిచిపోయింది వివాహం అయ్యి. వినాలి, 5 ఏళ్ళు గడిచిపోయిందండి. అయితే ఆ రోజు ఎందుకో నాకు పేరు పెట్టిన ఆయన, యవ్వన కాలం నాకు బాప్తిస్మ ఇచ్చిన ఆయన, ఈరోజు ఇంతవరకు ఆత్మీయంగా ఓర్పు సహనం కలిగి జీవిస్తున్నానంటే ఆయన ప్రార్థన, ఆయన చెయ్యి నా మీద వేసాడు, ఆశీర్వాదం నా మీద నిలుచుంది అని చెప్పి అనుకుని, ఎలాగైనా ఈరోజు ఈ ప్రార్థనకి వెళ్తే బాగుంటుందేమో, మా అత్తగారు మారింది కదా, అలాగే ఆయన ఒక మాట చాలా తర్వాత అడుగుతున్నాను కదా, ఒప్పుకుంటారేమని చెప్పేసి క్యారేజ్ కట్టి, కారు ఉంది మనోడికి, కారు తీసుకుని డ్యూటీకి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గరకు వచ్చి క్యారేజీ ఇలాగ ఇచ్చేటప్పుడు, అయ్యా ఒక మాట అడిగినా అందట. అడుగు అన్నాడంట. ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం ప్రేమగానే ఉంటున్నాడు కదా, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా. ఈరోజు మన గ్రామంలోకి, మన విలేజ్కి నాకు పేరు పెట్టి నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు వస్తున్నారు, ఆ మీటింగ్కి వెళ్దాం, సాయంత్రం కొంచెం త్వరగా వస్తారా అని అడిగిందంట. చాలా ప్రేమగా అడిగిందంట, కనికరంగానే. కారులో ఉన్న వ్యక్తి డోర్ తీసి ఒక తను కెబుక్కుమంటాడట, పొత్తు కడుపు తగిలి అలాగా వెళ్ళిపోయి వెనకాల ఉన్న గోడ మీద పడిందటండి. అలాగా మన భర్తలు ఎవరైనా తంతే మనకి ఎంత బాధ. ఈ లోపల ఈ గందరగోళం వినపడి అత్త గబగబా బయటకు వచ్చిందంట. అమ్మ ఏమైందంటే కన్నీళ్ళు తుడుచుకుంటూ, రక్తాన్ని తుడుచుకుంటూ, ఏం లేదు అత్తయ్య, కళ్ళు తిరిగేలా పడిపోయాను, ఏం లేదు అత్తయ్య, మీరు రావద్దు అత్తయ్య అని చెప్పి ఉలిగిపోయిన క్యారేజీ కప్పులు గబగబా తీసుకుని అన్నం అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళి గబగబ మళ్ళీ అన్నం పెట్టుకుని మళ్ళీ కర్రీస్ అని సర్ది గబగబా పరిగెట్టుకు వచ్చిందని భర్త దగ్గరికి వచ్చి,
క్యారేజ్ ఎత్తుకోండి. ఎప్పుడు ఎలాగ నవ్వేదో సంతోషంగా ఉన్న అలాగే నవ్వుతూ ఆనందంగా జాగ్రత్తకి రండి, క్యారేజ్ ఎత్తుకోండి అని చెప్పేసి చక్కగా నవ్వుతూ, బాధ అనేది ముఖంలో లేకుండా, బాధ కొట్టాడనే బాధ లేకుండా, ఈ తగిలిన గాయం బాధ లేకుండా ఎంతో ఆనందంగా ఎప్పుడు 5 సంవత్సరాల కాలం ఎలాగైతే సాగనంపేదో అదే ఆనందాన్ని ముఖంలో కనబరిచిందంట. తీసుకుని వెళ్ళిపోయాడట. సగం దూరం వెళ్ళాక ఒక ఆలోచన వచ్చిందంట ఆయనకి. ఏంటి, చిన్నప్పటి నుంచి భక్తిలో జీవించింది, ఇంట్లోకి వచ్చినట్టు నేను నిబంధన పెడితే సంతోషంగా అంగీకరించింది, ఎప్పుడు అలాగ అడగలేదు, మా అమ్మ కొడుతున్న సంగతులు కూడా నాకు చెప్పలేదు, మా అమ్మ తిడుతున్న సంగతులు కూడా నాకు చెప్పలేదు, మా అమ్మను మార్చుకుంది. ఈరోజు తన దేహం అంతా కదిలిపోయినట్టుగా, నా బలం ఉన్నంతగా తన్నినా, బూటుకాలతో తన్నినా, ఒక మాట కూడా మా అమ్మకు చెప్పకుండా ఏమీ లేదని చదువుకుని ఎప్పుడూ ఇచ్చే సంతోషంతో నా గురించి కోపము, బాధ, ఆ నీరసం లేకుండా సంతోషంగా నా క్యారేజ్ అందించింది. నిజమైన క్రైస్తవుల రూపు నా ఇంట్లో ఉంది, బైబిలే నా ఇంట్లో ఉంది. చెప్పలు కొట్టండి. బైబిలే నా ఇంట్లో ఉంది కాబట్టి బైబిల్ నిజమైనది. ఇట్టి ప్రవర్తన నాకు కనబరిచింది కనుక ఆ దేవుణ్ణి హత్తుకుని నేను జీవిస్తాను. నా భార్యని, నాకు పిల్లనిచ్చిన మామయ్యని, నన్ను సంతోషపరుచుకుంటాను అని నిర్ణయం మార్చుకుని ఒక పూట సెలవు పెట్టేసి ముందుగా వచ్చి భార్య దగ్గరికి వచ్చి సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం విని రక్షణ పొందుకున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు చెప్పండి, ఆ క్రైస్తవులు మార్చలేక బైబిల్ తగలెట్టే స్థితికి తీసుకొచ్చారు. అవునా కదా చెప్పండి. ఈ క్రైస్తవురాలు దేవుని సేవకుని కుమార్తె తన ప్రవర్తనతో తన భర్తనే మార్చుకుంది. ప్రవర్తనాఫలం అర్థమైందండి. తన ప్రవర్తన ఒక ఫలాన్ని సంపాదించింది లేదా, తర్వాత అత్తగారి రక్షణలోకి వచ్చింది, కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. చాలామంది అంటారు, మా భర్త మారట్లేదు, ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసి నేను బూతులు తిట్టేస్తుంటాను, కోప్పడిపోతుంటాను, నెత్తి మీద పొడి చేస్తుంటాను, అన్నమెట్టి ఇలా లాగేస్తుంటాను, ఇలా తోసేస్తుంటాను, తాగొచ్చినట్టు రెచ్చగొడతాను, దెబ్బలు కాస్తుంటాను, మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తే మారిపోతాడు అతను. చెప్పండి, ఎవరి వాళ్ళు మారుతారు? ఇప్పుడు చెప్పండి, విన్నారు కదా, ఎవరు మారుతారు? ఆ కుమార్తె ఎలాగైతే తన భర్తను మార్చుకుందో తన ప్రవర్తన బట్టి, నీ ప్రవర్తన బట్టే నీ భర్త ఈ రోజుకి మారట్లేదు అన్న సంగతిని నువ్వు గుర్తెరిగి ఆమెలాగా నువ్వు ఓర్పు, సహనము, మనసులో ప్రార్థన చేసుకోలేదా? చేసుకోకపోతే దేవుడు కార్యం చేస్తాడా? మనసులో ప్రార్థన చేసుకుంది, మనసులో నింపబడుకున్నటువంటి వాక్యం అంతటిని జ్ఞాపకం చేసుకుంది. ఆదివారం ఆరాధనే ఆదివారం జ్ఞాపకం చేసుకుని మనసులో ప్రార్థన చేసుకుని ముగించుకునేది ఆరాధనని. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ప్రవర్తనా ఫలం. ఇంకొక స్త్రీ ఉంది, తన ప్రవర్తన బట్టి తన జీవితాన్నే పాడు చేసుకుంది. ఆఖరి తన ఒక్కగానే కుమారుని కూడా ప్రమాదం తెచ్చుకుంది. మీకు వచ్చే వారిని చూపిస్తాను స్త్రీని. దేవుడి మాటలు చూపించిన గాక ఆమేన్. అర్థమవుతుందా? ప్రవర్తన ఫలము.